పైన ఎందుకో ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికీ తెలంగాణలో ఉన్న మేధావులను మరి వీళ్ళందరినీ ఇయాటికి శత్రువులుగానే పరిగణిస్తుంది. ముఖ్యంగా మరి గత ఒక 5-6 నెలల క్రితము పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో కతానా అనే ఒక జపాన్ నైఫ్ను తల్వార్ను ఆయన తిప్పిండు. దాంతో ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఒక ప్రాణం జస్ట్ తృణప్రాయంగా ఆయన ప్రాణం మిస్ అయిపోయింది ఆయనది. అది నేను వీడియో ఎవిడెన్స్తో సహా హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. అంటే ఒక బాధ్యత గల ఆయన ఎవరో నార్మల్ గాడు ఎవరో చిల్లరగాడు కాదు కదా, ఒక ఉప ముఖ్యమంత్రి. మరి ఇంతకుముందు అంటే జనసేన కంటే ముందు ఆయన చెగువీర ఫోటో పెట్టుకొని ఆయన టోపీ పెట్టుకున్నటువంటి వ్యక్తి. కొంచెమైనా మరి అటువంటి భావాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. తర్వాత ఆయన రంగు మార్చిండు. సరే ఏమైనప్పటికీ నేను ఎలాంగ్ విత్ ప్రూఫ్స్ ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి తెలంగాణలో వచ్చి మరి ఇట్లా ఈ విధంగా ఎల్బీ స్టేడియంలో మరి బాజాబ్తా ఈరోజు కత్తి తిప్పుతుండ అంటే మరి ఒక పోలీసు ఒక దెర్రైతే ఆయన మెడ దిగేది అని వీడియో ఫుటేజ్ అంతించిన. కానీ మన తెలంగాణ పోలీసు చాలా గొప్పోళ్ళు. పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి ఆయన మీదనే కేసు ఎందుకు పెట్టాలని చెప్పేసి కేసు రిజిస్టర్ చేయలేదు. నేను ఇప్పటికి చాలాసార్లు చేసిన. నేను ఎందుకు ఇచ్చిన కంప్లైంట్ అంటే ఒకటి నీ బాధ్యత ఏంది, నువ్వు చేయాల్సిన పనులు ఏంది, నువ్వు ఏ విధంగా చేస్తున్నావు. తెలంగాణలో వచ్చి నా హైదరాబాద్కి వచ్చి నా స్టేడియంలో నువ్వు తలవారు తిప్పే స్థాయికి నువ్వు ఎదిగినవా అని చెప్పేసి ఒక పౌరుషం, తెలంగాణ పౌరుషం చూపించాలనే ఉద్దేశంతో నేను ఇచ్చిన. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే అంటే ఈరోజు వాళ్ళు ఏ విధంగానైనా నాకు ఇవాళకి ఒక అర్థం కాని ప్రశ్న ఏంటంటే ఇదే రౌండ్ టేబుల్లో ఎన్నోసార్లు ఇన్నయ్య గారు కూడా కూర్చుండ్రు. అసలు ఇప్పటిదాకా నాకు క్లారిటీ ఏంటంటే అసలు ఇన్నయ్య గారు ఎందుకు అరెస్ట్ అయ్యిందో ఆయన చాలామంది చెప్పలేకపోతే నాకు కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఎన్ఐఏ అనే ఒక పెద్ద సంస్థ ఇచ్చింది కాబట్టి ఎవరు మాట్లాడొద్దని ఎవరు గుర్తులు ఎత్తలేదు. కానీ ఆయన ఎందుకు ఎత్తుకపోయిందో తెలియదు. ఇవాళ వెంకట్ అని మన జర్నలిస్ట్ వెంకట్ ఇంటి పైన బాజాబ్తా విజయనగరంకి వెళ్ళి వచ్చిండ్రు పోలీసులు. అరే భయ్ ఆయన ఏమన్నా పెద్ద పెద్ద ఏమన్నా టెర్రరిస్టా, పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంటా, దేనికోసం పోలీసులు వచ్చిండ్రు? అరే ఇది తెలంగాణ ఆంధ్రలో అయ్యా జాగిరి అయిపోయిందా ఇది? అంటే అక్కడికి వెళ్ళి హైదరాబాద్ తెలంగాణ పోలీసు వాళ్ళు వస్తారు, ఇక్కడ వచ్చి ఇళ్ళ మీద పడతారు. అరే మేము మామూలు వాళ్ళమా? మేము ప్రశ్నించే గొంతుకలం. మేము మొన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు ఒక ఇష్యూలో పాల్గొంటేనే ఇక్కడనే రౌండ్ టేబుల్ మీద పడ్డాం, అరెస్ట్ అయ్యేదాకా ఎంబడి పడ్డాం. లాస్ట్కు ఒక 267 మంది పోలీసులు ప్రశ్నించే గొంతుల పైన కేసులు పెట్టే కాడికి తీసుకొని వచ్చినాం. అరే అంత గట్టి స్వరాలు ఉన్నాయి ఇక్కడ. ఇలా అంటే పోలీసు వాళ్ళు ఎట్లా వస్తున్నారు అసలు ఆంధ్రాకి వెళ్ళి ఇక్కడికి పోలీసులు? జగన్ రెడ్డి గారు మీకు రెడ్డి గారికి నాయుడు గారికి ఏమైనా ఉన్నదా లింకు? మీరేమైనా కన్నుగొట్టి ఆయన ఇక్కడికి వచ్చి మీరు వేసుకపోండి అని చెప్పి ఇద్దరం కన్నుగొడుతుండ్రా? ఏమైనా ఇక్కడ మేజర్ ఇష్యూస్ ఏమైనా డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుండ్రా? ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మన 2 రాష్ట్రాలనే కాక భారతదేశం అంతటా కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కాబట్టి 2 సబ్జెక్ట్ ఈరోజు ఫార్మర్స్ ఇష్యూ చాలా పెద్దగా నడుస్తూ ఉంది. దాదాపు 10 మంది ఫార్మర్స్ ఇప్పటి చచ్చిపోయినరు. పృథ్వీ గారు కానీ ఇక్కడ ఉన్నవారు చాలామంది కళ్ళాల కాడికి కూడా పోయినరు. మరి మేము కూడా మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసినాం. మరి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ డైవర్ట్ కానీ అని చెప్పి ఇద్దరు కన్ను కొట్టుకొని ఇవన్నీ ఏమైనా కథలు పడుతున్నా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు మరి ఎక్కడ చూసినా కానీ ఒక పెద్ద చర్చ ఈరోజు నాగేశ్వరరావు గారి వెళ్ళింది. ఏది ఏమైనప్పటికీ ఇవాటికి నేను అనుకుంటున్నా ఇది నాగేశ్వరరావు గారి మీద ఏదైతే మీరు కేసు పెట్టిందో ఇదే ఆఖరి కేసు కావాలి. మళ్ళీ ఇంకొక జర్నలిస్ట్ గారి పైన కానీ ఇంకో మేధావి మీద కానీ ఇంకో ప్రశ్నించే గొంతుకల మీద కానీ ఈరోజు ఇటువంటి కేసులు ఉండే ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు తెలంగాణ వనరులు ఇంకా దోపిడీ గురైతేనే ఉంది. ఇవాళ ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్ ఎవరండి? ఎవరికి ఇచ్చిన ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టు? సీఎం రమేష్కి ఇచ్చిండ్రు. ఎవరైనా సీఎం రమేష్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? ఈరోజు మా కాంట్రాక్ట్లను తీసుకుంటాం, మా వర్కులు తీసుకుంటాం. ఇంతకుముందు దోచుకుపోయిందని చెప్పి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు దోచి పెడుతున్నాం కదా మేము బాజాబ్తా. నువ్వు ఎందుకు ఫికర్ చేస్తున్నాం? మేమే దోచి పెడుతున్నాం మీకు. అయినా కానీ ఇవాటికి మేము మాట్లాడేటోళ్ళము, ప్రశ్నించేటోళ్ళము, అడిగేటోళ్ళము ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తుండ్రు? ఈరోజు నేను గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నేను కార్పొరేషన్ చైర్మన్గా చేసిన. అక్కడ ఉన్న క్యాడర్తో కొంచెం నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే రాంబాబు గారు వాళ్ళందరూ కూడా నాతోని చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. కొంచెం నేను ఇన్పుట్ తీసుకున్నా అసలు జరిగింది ఏందండి. నాగేశ్వరరావు గారు ఏదైతే విశ్లేషణ చెప్పిండో అది కరెక్టా రాంగా అని చెప్పి 100% కరెక్ట్ అని చెప్పిన. మరి ఎఫ్ఐఆర్ చేస్తారా నా మీద? ఇది అభిప్రాయం చాలామంది పెడుతున్నారు. మరి నాగేశ్వరరావు గారు చెప్తానే అంటేనే ఎందుకు పెట్టిండ్రు? ఎందుకంటే అది అయితే 2 రాష్ట్రాలలో కాదు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుందని. ఇదే నేను ఒకటే చెప్తున్నా, మీరు వెంటనే ఆ పెట్టిన కేసులు వాపసు తీసుకోవాలని చెప్తున్నా. ఇంకా ఈ చిల్లర కథలు ఏవైతే మీరు పేడ్ మీడియాతోని మరి నిత్యం ఆయన పైన ఏవైతే పోస్టింగ్లు పెట్టిస్తుండ్రో, ట్విట్టర్లు పెట్టిస్తుండ్రో అవి మాకు కూడా వస్తే మేము కూడా పెట్టగలుగుతాం. అవన్నీ మానుకోవాలి. టిట్ ఫర్ ట్యాట్ ఇద్దామంటే టిట్ ఫర్ ట్యాట్ ఇద్దాం, చూసుకుందామంటే చూసుకుందాం. వీళ్ళు ఎవరైనా తక్కువేం లేరు. మరి మాకైతే పెద్దగా గుంటూరులో, విజయవాడలో, శ్రీకాకుళం నాకు పెద్ద పనేం ఉండదు.
కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడనే ఉండదు, నేను ఆయన ఇంటి మీద పోతే నా పెద్ద ఫరకేం పడది. పవన్ కళ్యాణ్ అంటే వాడు హైదరాబాద్కి రావాలని వాడు ఇంటికి పోతా, వాళ్ళు ఎట్లా ఇక్కడ తిరుగుతారో చూస్తానే బాజాప్తా హెచ్చరిక చేస్తున్నా, మీరు ఏమన్నా రాసుకోండి. ఇవాళకెళ్ళి ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ వాపస్ తీసుకోకుంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి హైదరాబాద్లో తిరిగాడు, లోకేష్ అనేటువంటి హైదరాబాద్లో తిరిగాడు, ఇక్కడ పౌర సమాజం మొత్తం కళ్ళెత్తది. ఇక్కడ మా తరపున మాట్లాడేటోళ్ళు మా దగ్గర ఉన్న గలాలను ఈ రోజు మీకు కాళ్ళెత్తి తొక్కుతామంటే ఈరోజు ఇక్కడ ఊకునేటోళ్ళు లేవడం ఇస్తారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పిండ్రు, మీరు రంగుల ఊసలు మార్చినట్టుగా మేము ఊసలు మార్చాం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం, కళాయించి నిలబడతాం, మొగోళ్ళు నిలబెడతాం, మొనగాళ్ళ లెక్క నిలబడతాం. నీళ్ళక చెక్కగా లెక్క నిలబడడు. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులను ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు బాస్, తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు, అరెస్టు వారెంట్లు పట్టుకొని ఏ విధంగా వస్తారు, మేము చేతగాని వాళ్ళమా, చేతు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెలు వారెన్లతో ఆంధ్రకేరళ వాళ్ళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి లోపడేసి పడేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఎట్టెట్లు వస్తాయి? తమాషా చేస్తుండ్రా ఇక్కడ, తమాషా చేస్తుండ్రా ఇక్కడ. ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలుగా ఉండేది చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. రిక్వెస్ట్ ఇక్కడ బొంగగింగ్ ఎవరు చేయడు ఇక్కడ, నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుత్క మీద కాలే తొక్కుతా నాకు కొడకల్లారా. జై తెలంగాణ, మరి వీళ్ళకు జోహార్లు. జై తెలంగాణ. సరే తొక్కే కాడికి వస్తే గట్టిగానే తొక్కుదాం. కాకపోతే అదే చేతుల గాజులు అన్నాడు అన్న, వీరనారులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇలా అది బంద్ చేయాలి మనం, జర అది ఎప్పటి నుంచో వస్తున్నా దిమాకులు ఎక్కడనో, అది కొద్దిగా తీసేసేయాలి. వాళ్ళ ఇంకో పదం కూడా అన్నాడు మా విమలక్క చెప్తున్నది. సో అవన్నీ బంద్ చేయాలి కొద్దిగా మనం కూడా. కానీ గెస్ బరాబర్ తెలంగాణ సమాజం మొత్తం నాగేశ్వర్ సార్ ఎంబడి ఉన్నది. అది నేను మళ్ళీ మాట్లాడేటప్పుడు నేను చెప్తా. ఇప్పుడు ప్రొఫెసర్ పద్మజ షా గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాకు నాగేశ్వర్ సార్ ఇప్పటికి ఉస్మానియా యూనివర్సిటీలో చాలా ఏళ్ళుగా పరిచయము. ఆయన మొదటి నుంచి కూడా ఒక ఇంటలెక్చువల్ ఫోర్స్గా స్టూడెంట్స్ యూనియన్స్తో కానీ, స్టూడెంట్ బాడీస్తో కానీ, టీచర్స్తో కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ఇతర సంఘాలతో కానీ చాలా యాక్టివ్గా తన ఆర్గానిక్ ఇంటలెక్చువల్గా చాలా కాంట్రిబ్యూషన్ చేశారు. హీ హ్యాస్ ఎనామస్ రెస్పెక్ట్ మీడియాలోన కానీ, పౌర సమాజంలో కానీ. అయితే ఇటువంటి ఇష్యూ ఇన్ని ఏళ్లుగా విశ్లేషణ చేస్తున్న ఒక వ్యక్తి మీద పోలీస్ కేసు దాకా వచ్చింది అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అది కూడా ఎటువంటిదంటే రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడుతూ ఒక రకమైన ఇటువంటివన్నీ సబ్ టెక్స్ట్ అండర్లయింగ్ అన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మాట అన్నారు అంతే. అదే సందర్భంలో నేను ఒకటి పాయింట్అవుట్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు ఈ వ్యవస్థ ఎట్లా పనిచేస్తోంది అన్న దానికి మనకి ఇది అద్దం పడుతోంది ఈ కేసు. ఇప్పటికి గత కొన్ని 10 సంవత్సరాల నుంచి మహిళా జర్నలిస్టుల మీద, మహిళల మీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్ ఆర్మీస్ ఎట్లా పడితే అట్లా థ్రెటన్ చేస్తూ రాస్తూ భయంకరమైన థ్రెట్స్ ఇస్తుంటే ఇంతవరకు పోలీస్ వ్యవస్థ ఒక్కరిని కనీసం షూ అన్నమాట లేదు. ఎవరు రంగంలోకి దిగి ఒక్కళ్ళని అరెస్ట్ చేసిన పాపాను పోలేదు. అట్లాంటిది ఒక రాజకీయ విశ్లేషణలో పవర్ సమీకరణాల గురించి క్యాజువల్ కామెంట్ పట్టుకొని ఇంత దాకా తీసుకొచ్చారు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, 2 రాష్ట్రాలకి పోలీస్ వ్యవస్థకి సమన్వయం ఉండి వీళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళు రాగలరు, వాళ్ళు చేయగలరు. ఈ 2 రాష్ట్రాలకి ఈ సమన్వయం ఏంటి, ఇంత దాకా ఈ విషయం రావడం ఏంటి అన్నది కూడా ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. మనం గమనిస్తుంటే రెగ్యులర్గా ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక పలికిమాలిన కొత్తగా సృష్టించిన పోట్లాటలు మాత్రం రాజకీయ పార్టీల మధ్య నిరంతరం జరుగుతోంది. అది ఇప్పుడు తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయింది. మొన్నటిదాకా తిరుపతి లడ్డు అది పెట్టుకొని స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీన్ని మనకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి రాజకీయ సమస్యలు లేవా దేశంలో అంటే, SIR స్పెషల్
ఇంటెన్సివ్ రివిజన్ అని ఓటర్లని లక్షల మందిని ఓట్లని తీసేయబోతున్నారు. అవి ఈ 2 రాష్ట్రాల్లో ప్రక్రియ మొదలైంది. అయితే ఆ ప్రక్రియ గురించి ఎవరు మాట్లాడట్లేదు. చాలా మర్యాదపూర్వకంగా ఇంటలెక్చువల్గా ఒక విశ్లేషణలో ఒక క్యాజువల్ కమెంట్ని పట్టుకుని దాన్ని ఇంత దూరం తీసుకొచ్చి తిమ్మిని బమ్మి చేసి ఇంత పెద్ద ఇష్యూ చేసి మీడియా వాళ్ళకు కూడా అపారమైన ఇంట్రెస్ట్ ఇట్లాంటి వాటి మీద. ఎస్ఐఆర్ గురించి ఎవరైనా మీటింగ్ పెడితే ఇంతమంది వస్తారా? దాని గురించి మనం మాట్లాడగలుగుతున్నామా? నాకు అది చాలా అంటే మన ఓటు హక్కు పౌరసత్వాన్ని తీసే ఒక ప్రక్రియ నడుస్తోంది. మొత్తం ఎలక్షన్ ప్రక్రియ ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. దాని గురించి మనం చర్చించలేకపోతున్నాం ఈ దేశంలో. తిరుపతి లడ్డూలో ఏం కలిసింది అనే చర్చకి చాలా ఇంట్రెస్ట్. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, ఇంకోళ్ళు ఏమంటున్నారు అన్న దాని మీద మన పబ్లిక్ డిస్కోర్స్ పూర్తిగా డిస్టార్ట్ చేసే ఒక పెద్ద దాంట్లో కొలాటరల్ డ్యామేజ్ అంటాం. దాంట్లో కొలాటరల్ డ్యామేజ్గా ఒక పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తి మీద పడితే ఆ కొలాటరల్ డ్యామేజ్ ఆయన మీద పడి ఇప్పుడు ఆయన ఒక విక్టిమ్ ఈ విషయంలో. కానీ పొలిటికల్ డిస్కోర్స్ని సక్సెస్ఫుల్గా ఇంపార్టెంట్ విషయాల నుంచి మన పౌరసత్వము మన మనుగడకి సంబంధించిన విషయాలు మాట్లాడకుండా చేసే ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ కూడా నడుస్తోందని నాకైతే అనిపిస్తోంది. ఇటువంటి కంప్లీట్ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఇటువంటి కమెంట్స్ 100 కమెంట్స్ విన్నాను నేను. అది కూడా ఆయన చెప్పింది ఎంత ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఒక క్యాజువల్ కమెంట్ లాగా ఆయన ఒక ఉదాహరణ లాగా చెప్పిన కమెంట్ని పట్టుకొని ఇంత పెద్ద ఎత్తున డిస్టార్ట్ చేసి ఆ పోలీసులు రావడం ఏంటి, అక్కడ నుంచి వ్యవస్థ అట్లా పనిచేయడం ఏంటి, ఇక్కడ వ్యవస్థ ఇట్లా పనిచేయడం ఏంటి, దీనికి ఏమన్నా అసలు అర్థం ఉందా? మనమందరం